భారత్కు పాకిస్తాన్ నుంచే ఒక ప్రశంస అందితే ఎలా ఉంటుంది? భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ గ్రేట్ అని ఒక పాకిస్తాన్ పౌరుడు, అక్కడ ఉన్నటువంటి ఒక అత్యున్నత పౌరుడు మనకి మద్దతు ఇస్తూ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్ నుంచి భారత్కు ఒక లేఖ అందింది. ఆ లేఖలో భారత్ ఆపరేషన్ సింధూర్ని చాలా గొప్పగా చేసిందని, భారత ప్రజల గురించి, భారత భూభాగం రక్షణ గురించి చాలా గొప్పగా ఆలోచించింది అంటూ, ఇండియన్ ఆర్మీ గ్రేట్ అంటూ, ఆపరేషన్ సింధూర్ భేష్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి పాక్ రచయిత ఒకరు ఒక లెటర్ రాశారు. విదేశాంగ మంత్రి జైశంకర్కు ఆయన ఆ లెటర్ను పంపించారు. బలూచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాకిస్తాన్ చైనా సంబంధాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ భారత్ చేసిన గొప్ప పని గురించి కూడా ఆయన మెచ్చుకున్నారు. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ చివరి దశకు వచ్చిందని, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంటూ హెచ్చరించాడు. భారత్ జోక్యం చేసుకోకపోతే చైనా బలూచిస్తాన్లోకి వస్తుందని, చైనా గనక బలూచిస్తాన్లోకి వస్తే భారత్కు అటు బలూచ్కు తీవ్ర ముప్పు ఉంటుందంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ మనం రెండు విషయాలు చాలా క్లియర్గా గమనించాలి. ఒకటి, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నప్పటికీ అధికారికంగా ఇంకా పాకిస్తాన్లో భాగంగానే ఉంది. ఆ లెటర్లో ఆయన రాసింది ఏంటంటే, 70 ఏళ్లుగా మేము పాకిస్తాన్ బూట్ల కింద అణిగిపోతూనే ఉన్నాం. మేము ప్రయత్నం చేస్తున్నాం బయటికి రావడానికి శాయశక్తుల. కానీ ఈలోగా చైనా మద్దతు కోరుకుంటుంది పాకిస్తాన్. చైనా పాకిస్తాన్ కలిసి ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు, ఒక ఫినాన్షియల్ కారిడార్ని. ఒకవేళ కనుక అది పూర్తయితే, అంటే పూర్తి స్థాయిలో చైనా పాకిస్తాన్కి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చేలా ఒక స్ట్రక్చర్ ఇది. అంటే పాకిస్తాన్ బోర్డర్లో, అంటే అవసరమైతే ఇండియా బోర్డర్లో అయినా పాకిస్తాన్తో బోర్డర్ షేర్ చేసుకునే ఏ దేశాలతో అవసరమైనా సరే ఆయా బోర్డర్స్లో పాకిస్తాన్ భూభాగంలో చైనా రోడ్లు వేసుకుంటుంది, చైనా అక్కడ వాళ్ళ మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది, కావాల్సిన ఆయుధాలను అక్కడ మోహరింపజేసుకుంటుంది. చైనాకి అవసరమైతే పాకిస్తాన్ సైన్యం సహాయం చేస్తుంది. దీనికి ఫలితంగా చైనా కొంత ఆర్థిక సాయాన్ని పాకిస్తాన్కి ఇస్తుంది. ఇదే ఒక రకమైనటువంటి అగ్రిమెంట్, ఒక ఫినాన్షియల్ కారిడార్ అనొచ్చు. సో ఈ విషయంకి సంబంధించి ఇప్పుడు బలూచిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే బలూచిస్తాన్ స్వతంత్రంగా ప్రకటించుకోవడం మనకు తెలిసిందే. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో అదే అదునుగా భావించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక ఉవ్వెత్తున ఎగిసిపడడం, తమ ప్రాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించుకోవడం, పాకిస్తాన్ చెప్పు చేతల్లో వాళ్ళ బూట్ల కింద నలుగుతూ ఉండాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పడం మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళ శక్తి సరిపోవడం లేదు పాకిస్తాన్ని ఓడించడానికి. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ సైన్యాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ శక్తి సరిపోవడం లేదు. శక్తివంచన లేకుండా వాళ్ళు కృషి చేస్తున్నప్పటికీ అదే సమయంలో భారతదేశాన్ని కూడా వాళ్ళు హెల్ప్ అడిగారు. కానీ భారతదేశం అప్పటికీ ఇప్పటికీ ప్రస్తుతం మౌనంగా ఉంది. ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్లోని అంతర్గత విషయం కాబట్టి, మనకంటూ కొంచెం సిగ్గుంది కాబట్టి, వేరే దేశాలకు సంబంధించిన విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వం కాబట్టి, తొందరగా ఆచితూచి వ్యవహరిస్తాం కాబట్టి, అది శత్రువు అయినా సరే మనం ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ విషయంలో. కానీ బలూచిస్తాన్కి భారతదేశం అంటే ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ని విడిపించింది, పాకిస్తాన్ చెర నుంచి విడిపించింది కూడా బంగ్లాదేశ్ని భారతే కదా. దానికోసం పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసింది. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది. మేము మీకు లాయల్గా ఉంటాం, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి బలూచిస్తాన్ అడుగుతుంది. కానీ భారత్ ఈ విషయంలో కొంచెం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి ఖచ్చితంగా. మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఆ విశ్వాసాన్ని మర్చిపోయి అక్కడున్న హిందువుల మీద దాడులు చేయడం, మైనారిటీల మీద దాడులు చేయడం, భారతదేశం యొక్క 7 సిస్టర్స్ని మేము ఆక్యుపై చేసుకుంటానని చెప్పడం, భారతదేశాన్ని హెచ్చరించడం మనం చూస్తున్నాం. కానీ బలూచిస్తాన్ మేము మీకు విశ్వాసంగా ఉంటామని చెప్పేసి మనకి స్నేహహస్తాన్ని అందిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ చైనాతో పెట్టుకుంటున్నటువంటి సంబంధాల గురించి కూడా బలూచిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ చైనాతో పాకిస్తాన్ సంబంధాలు మెరుగైతే, పూర్తి స్థాయిలో వాళ్ళ కారిడార్ పూర్తయితే
ఇక బలూచిస్తాన్ మీద పాకిస్తాన్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. చైనా వాళ్ళకి కావాల్సినటువంటి టెక్నాలజీని అందిస్తుంది. గతంలో లాగా మన ఇండియా మీద ఎలాగైతే దాడి చేసేటప్పుడు, మన మీద యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకి డ్రోన్స్, బాంబ్స్ ఇవన్నీ అందించారో, అలాగే బలూచిస్తాన్ని తిరిగి తమ హస్తగతం చేసుకోవడానికి పాకిస్తాన్కు హెల్ప్ చేసే అవకాశం ఉంది చైనా. ఇప్పుడు బలూచిస్తాన్ భయం అది. ఒకవేళ బలూచిస్తాన్ని గనక ఇలాగే అడ్డుకట్ట వేయగలిగితే పాకిస్తాన్, ఆ నెక్స్ట్ టార్గెట్ ఇండియా అవుతుంది. బలూచిస్తాన్ని హస్తగతం చేసుకోవడంతో పాటు పాకిస్తాన్లో కారిడార్లో భాగంగా పాకిస్తాన్ బోర్డర్లో భారత్ని టార్గెట్ చేస్తూ చైనా వాళ్ళ మిజైల్స్ని పెడుతుంది, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థను నిర్మించుకుంటుంది. ఇదే విషయాన్ని ఇప్పుడు బలూచిస్తాన్ హెచ్చరిక చేస్తుంది భారతదేశాన్ని. వి షుడ్ బి కేర్ఫుల్. ఖచ్చితంగా బలూచిస్తాన్కి మన అవసరం ఉంది. బలూచిస్తాన్ అవసరం కూడా మనకు వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే శత్రు దేశంలోనే ఉన్నారు వాళ్ళు, పాకిస్తాన్లోనే ఉన్నారు. అక్కడి నుంచి మనకి ఖచ్చితంగా సహాయం చేయగలుగుతారు. కానీ అలా చేస్తే పాకిస్తాన్ విచ్ఛిన్నం అవుతుందన్న కారణంతో ఒక దేశాన్ని చూస్తూ చూస్తూ అలా నాశనం చేయడం ఇష్టం లేక భారత్ కొంచెం ఆలోచిస్తుంది. కానీ వాళ్ళు అలా ఆలోచించడం లేదే. పాకిస్తాన్ అతి త్వరలో తిరిగి భారతదేశం మీద దాడులకు సంసిద్ధమయ్యే అవకాశం ఉంది అని చాలామంది అనుమానిస్తున్నారు. కారణాలు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓ పక్క చైనా సపోర్ట్ పెరుగుతోంది, మరోపక్క అసిమ్ మునీర్ అక్కడ పూర్తి స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటున్నాడు. త్రివిధ దళాధిపతి అయిపోయాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు అతని చేతుల్లోనే ఉన్నాయి. అతని మీద ఏ రకమైన అవినీతి ఆరోపణలు చేయడానికి కానీ, ఏ రకమైన అవినీతి ఆరోపణలు విచారణ చేయడానికి అవకాశం లేకుండా ఇమ్యూనిటీ కూడా పొందాడు. రాజ్యాంగంలో అవసరమైతే దాని గురించి మార్పు కూడా చేయడాన్ని మనం చూసాం. సో నో వన్ కెన్ టచ్ హిమ్ నౌ. ఎవ్వరూ ఏమీ చేయలేరు అతన్ని పాకిస్తాన్లో, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా నోరు మూసుకుని కూర్చోవాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ అతి త్వరలో షహబాజ్ షరీఫ్ను కూడా అధికారం నుంచి దించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీఈస్ గోయింగ్ టు బికమ్ ఏ డిక్టేటర్. పాకిస్తాన్కి అతి త్వరలో అసిమ్ మునీర్ రూపంలో ఒక డిక్టేటర్ రాబోతున్నాడు. అక్కడ రాజకీయాలు ఉండవు, అక్కడ పార్టీలు ఉండవు, ప్రజాస్వామ్యం ఉండదు, కేవలం డిక్టేటర్ మాత్రమే ఉండబోతున్నాడు. అప్పుడు టార్గెట్ ఎవరవుతారు? ఓ పక్క చైనా సపోర్ట్. చైనా కూడా ఈ భారత విషయంలో ఎప్పుడు దొంగ బుద్ధి చూపిస్తూనే ఉంది. భారతదేశం ఎదుగుదలను చూసి తట్టుకోలేక, భారతదేశ శక్తి సామర్థ్యాలు ఎక్కడికి తనని మించిపోతాయన్న భయంతో భారతదేశాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంది. అంటే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇలాంటి వైఖరి మనం అమెరికా దగ్గర కూడా చూస్తుంటాం. వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళుగా ఉండాలి, వాళ్ళకు మాత్రమే అధికారం ఉండాలి, వాళ్ళే ప్రపంచంలో స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళే అందరినీ శాసించాలి. ఇప్పుడు ఇదే చైనా చేస్తుంది. భారత్ విషయంలో ఇదే అడ్డుకోవాలని చూస్తుంది. భారత్ యొక్క ఎదుగుదలను ఎప్పుడూ జీర్ణించుకోలేకపోయింది. అందుకే పాకిస్తాన్ లాంటి పనికి మాలిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి భారతదేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది. యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బలూచిస్తాన్ ఎందుకు ఇంత ఆలోచిస్తోంది అంటే తెలిసిందే. బలూచిస్తాన్ అనే ప్రాంతాన్ని పాకిస్తాన్ సుమారుగా అక్కడ 60 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు, సుమారుగా 6 కోట్లు. వాళ్ళని అణగదొక్కుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని, బలూచిస్తాన్ పాకిస్తాన్ గొడవ ఇప్పటిది కాదు. పాకిస్తాన్కి స్వతంత్రం రాకముందు నుంచి బలూచిస్తాన్ ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వేరు. వాళ్ళకంటూ ఒక ప్రాంతం కావాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే అదొక డిఫరెంట్ ఐడెంటిటీతోనే ఉంది. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి బలూచిస్తాన్ కూడా ఏర్పడాలి సపరేట్గా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ బలూచిస్తాన్ని కేవలం తమ అవసరాల కోసం వాడుకొని ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది. అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని ఏరుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి సహజ నిక్షేపాలు, బలూచిస్తాన్ ప్రాంతంలో భారీగా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకోవడానికి, అన్నిటికీ మించి బలూచిస్తాన్ ప్రజల్ని ఒక బానిసల్లాగా చూడడం మొదలుపెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు అక్కడ మైనింగ్ చేసుకుంటారు, అక్కడే వాళ్ళని వాడుకుంటారు, ఆ పనులకి వాళ్ళకి అతి తక్కువ డబ్బులు ఇస్తారు, దోచుకుంటారు, కానీ చివరికి వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు. సో ఇలాంటి ఒక అణిచివేతను తట్టుకోలేక బలూచిస్తాన్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత 70 ఏళ్ళుగా పోరాడుతూనే ఉంది. ఇప్పుడు బలూచిస్తాన్కి కొంత బలం వచ్చింది, వాళ్ళకంటూ ఒక గ్రూప్ ఫామ్ అయింది. దానికి కొద్దిగా సపోర్ట్, భారతదేశం లాంటి సపోర్ట్ దొరికితే
దే కెన్ బి ఏ ఇండిపెండెంట్ కంట్రీ. వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చైనా విషయంలో మేము మీకు మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మీకు ఏం కావాలో అడగండి, మాకు స్వాతంత్రాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. కేవలం కొన్ని అంతర్జాతీయ పరిణామాలను ఆలోచిస్తూ భారత్ ఆగుతుంది. అంటే పాకిస్తాన్ ఇతర దేశాల సార్వభౌమత్వం కలిగినటువంటి ఇతర దేశాల్లో, అంటే ఒక ఇండివిజువల్ కంట్రీలో, ఇండిపెండెంట్ కంట్రీలో మనం వెళ్ళి జోక్యం చేసుకోవడం అనేది అది వాళ్ళ దేశానికి సంబంధించిన విషయం. ఎలాగైతే కాశ్మీర్ మన ఇష్యూనో అలాగే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన ఇష్యూ. వాళ్ళు సిగ్గు లేకుండా మన విషయంలో జోక్యం చేసుకుంటారు, మన కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటారు, మన దేశంలో అంతర్గత విషయాల గురించి మాట్లాడతారు. కానీ భారతదేశం ఆ గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన అంతర్గత విషయాలను ఎప్పుడు మాట్లాడలేదు. ఇమ్రాన్ ఖాన్ లాంటి పరిస్థితి భారతదేశంలో ఊహించలేం. కానీ ఇన్ కేస్ మన రాజకీయాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారు అంతర్జాతీయ సమాజం ముందు. సో భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కానీ బలూచిస్తాన్ హెచ్చరిస్తోంది. బలూచిస్తాన్కి ఇది ఒక అవకాశం కలిసి వచ్చింది. చైనా భయాన్ని చూపించి భారత్ సపోర్ట్ తీసుకోగలిగే అవకాశం ఉంది. భారత్కి కూడా ఇది అవసరం ఖచ్చితంగా ఈ విషయంలో. సో ఇప్పుడు భారత్ ఏం చేయబోతుంది అనేది చాలా కీలకమైన అంశం. మరోవైపు బలూచిస్తాన్ ఎన్ని రోజులు ఇలా ఫైట్ చేయగలుగుతుంది ఇండివిజువల్గా అనేది కొంచెం డౌట్ఫుల్గా మారింది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. భారత్ గొప్ప పని చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. భారత్ చాలా గొప్పగా తమ ప్రజల్ని, తమ భూభాగాన్ని కాపాడుకోగలిగింది. మాకు కూడా మద్దతు ఇవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. చైనా ఒకవేళ పాకిస్తాన్తో పూర్తి స్థాయిలో వాళ్ళ ప్లాన్స్ని అమలు చేయగలిగితే అది భారత్కి కూడా నష్టమైన హెచ్చరిస్తుంది బలూచిస్తాన్. ఈ అవకాశాన్ని తాము కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు, తప్పేం లేదు ఖచ్చితంగా బలూచిస్తాన్ స్ట్రాటజీలో. ఎందుకంటే పాకిస్తాన్తో చైనా పూర్తి స్థాయిలో వాళ్ళ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తే భారత్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒకవేళ బలూచిస్తాన్కి మనం కొద్దిగా హెల్ప్ చేస్తే, వాళ్ళు ఇండివిజువల్ దేశంగా ఏర్పడగలిగితే వాళ్ళు భారత్కి మిత్రులు అవుతారు. అంటే పాకిస్తాన్లోనే ఆల్మోస్ట్ అదే భూభాగం కాబట్టి అక్కడే ఉంటూ మనకి హెల్ప్ చేస్తారు. మనం అవసరమైతే అక్కడ ఇప్పుడు చైనా లాగా మనం కూడా వెళ్ళి బలూచిస్తాన్లో మన పోస్టులు పెట్టుకోవచ్చు, మన సైనికులను డిప్లాయ్ చేసుకోవచ్చు, మనం అక్కడ కొన్ని ఆయుధాలను పెట్టుకోవచ్చు, మనకంటూ కొన్ని ప్లాన్స్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ పాకిస్తాన్ గడ్డ మీద చేసినట్లే అవుతుంది. సో ఖచ్చితంగా ఇది మంచి ఆఫరే అవుతుంది. బట్ చూడాలి ఏం జరగబోతోంది అనేది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.